హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం మళ్ళీ. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, 3 days నుంచి డ్యూటీ చేస్తున్నా. బట్ ఎంతో కొంత చేసుకోవాలని మన ఛాలెంజ్ ఒకటి ఉంది కదా, దానికోసం ఎంతో కొంత చేసా. 5,000 కాకుండా అయినా అక్కడికి చేసా. చూద్దాం ఎంత అయింది అని మీకు చూపిస్తాను. ఏంటంటే ఈ 3 days కలిపి ఒకేసారి చేస్తా. 7 days కదా, 8, 9, 10. ఈరోజు డేట్ వచ్చి 11 కూడా దించేస్తా. 8, 9, 10, 11 4 రోజులు ఎర్నింగ్స్ చూపిస్తాను మీకు ఒకేసారి. ఓకేనా? మీరు పూర్తిగా చూడండి. బట్ మీకు బుధవారం నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. రేపు కూడా రాకపోవచ్చు, కొంచెం రేపు కూడా రెస్ట్ తీసుకుంటా. మేబీ రేపు డ్యూటీ చేయకపోవచ్చు. ఎల్లుండి నుంచి అయితే కంపల్సరీ డ్యూటీ చేస్తా. బుధవారం నుంచి ఎప్పటికప్పుడు వీడియో వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, హెల్త్ కొంచెం సెట్ అయింది. కొంచెం ఏంటంటే సమ్మర్ కదా, మీరు రెగ్యులర్గా టీ తాగకండి. నేను కూడా టీ తాగటం బంద్ చేసిన. టీ తగ్గించుకోండి, కూల్ డ్రింక్స్ కూడా తాగకండి. ఓన్లీ మజ్జిగ అలాంటివి తాగి మెయింటైన్ చేసుకోండి. ఏమైంది మెసేజ్ కస్టమర్? ఇది వచ్చేసి మనం 11th రోజు షూట్ చేసిన వీడియో. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నేను ఆల్రెడీ 8th నుంచి నేను 11th వరకు వీడియోస్ అప్లోడ్ అయ్యాయి కాబట్టి మీకు క్లారిటీ కోసం చెప్తుంది. మనం ఆల్మోస్ట్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, హెల్త్ ఇష్యూ అంటే ఏం లేదు, ఈ సమ్మర్ టైం కాబట్టి కొంచెం వేడి ఎక్కువైపోయి వడదెబ్బ తాకడం అలాంటిది. అండ్ మనం ఏసీలో ఉన్నాం కానీ ఇక మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా లేదు. మనం రెగ్యులర్గా బయట తింటాం కాబట్టి అందుకు కొంచెం వేడి ఎక్కువైపోయింది. దానివల్ల నేను డ్యూటీ కూడా సరిగ్గా చేస్తలేను. మేబీ మీకు రేపు కూడా వీడియో రాకపోవచ్చు. చెప్పాను ఆల్రెడీ, మీకు ముందు కూడా చెప్పాను ఇదే వీడియోలో. అండ్ మనం వచ్చేసి బుధవారం నుంచి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తా ఏదన్నా ఎర్నింగ్స్ వీడియోస్. అప్పటి వరకు మీకు ఏంటంటే డైరెక్ట్ చూపించేస్తా. ఇప్పుడు ఏదైతే ట్రిప్స్ వైజ్ చూపిస్తానో మీకు ఒక్కో ట్రిప్ ఎంత కొట్టినాయని. చాలామందికి ఏంటంటే బిల్లులు చేస్తున్నా బట్ ఎంత రేట్ కార్డు కొట్టినా ఏందని తెలియట్లేదు. నేను చూపిస్తా చూడండి, మీకు ప్రతిసారి చూపించా. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఒక్కో ట్రిప్ వీడియోలు ఎంతైనా పర్లేదు, మీకు ఒక్కో ట్రిప్ ఎంత రేట్ కార్డు పడ్డది అని మీకు క్యాలిక్యులేట్ చూపిస్తాను. మీరు కూడా దాన్ని దయచేసి మీరు మైండ్లో పెట్టుకొని మీరు అందరూ అదే రేట్ కార్డు కొడతారని అనుకుంటున్నా. అదే రేట్ కార్డు అంటే నేను కొట్టిన రేట్ కార్డు కాదు, తక్కువ అయితే కొట్టకండి. మినిమం 20 రూపీస్ పైన తీసుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. మన ఫ్యూచర్ మనం డిసైడ్ చేసుకోకపోతే ఇంకెవరు డిసైడ్ చేస్తారన్న ఆలోచన మాత్రమే. దాన్ని మీరు అమలు పరుస్తారో లేదో అది మీ ఇష్టం. నేనైతే ఎవరు ఏం చెప్పినా, ఒకప్పుడు నేను కూడా చేస్తాను. 16 రూపీస్ 17 రూపీస్ నేను కూడా తీసుకున్నాను. 15 కిలోమీటర్ 260 కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత బంద్ చేసిన. మినిమం 280, 290 అట్లా మినిమం రేట్ వస్తాయి. 18 రూపాయలు ఎట్లా అయితే లెక్క వస్తుందో ఆ రేట్ కార్డు లెక్క వేసుకొని నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎంత లేట్ అయినా కూడా మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఎర్నింగ్స్ నేను మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యేటని, ఇప్పుడు 6 o'clock 7 o'clock అయినా కూడా స్టార్ట్ అవుతలేదంటే రేట్ మనకు అనుకూలంగా రావట్లేదు. కాబట్టి ఆ టైంలో నేను నిద్రలు చేస్తలేను. ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. ఓన్లీ పీక్ అవర్స్లో వస్తుంది కాబట్టి అందుకు నేను టైం టేబుల్ చేంజ్ చేసుకొని మరీ నేను డ్యూటీ చేస్తున్నా. ఈ చేంజ్ చేయడం వల్లనే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ 3 లేసి సడన్గా 6 o'clock లేసేసరికి హెల్త్ అనేది సహకరించట్లేదు బాడీ. రెగ్యులర్గా మేము మార్నింగ్ 3 o'clock లేస్తాను చెప్పాను కదా, 100% దానికి మళ్ళీ నేను ట్రై చేస్తాను బుధవారం నుంచి మార్నింగ్ 3 లేవడానికి. ఒకవేళ లేట్ వస్తే మాత్రం 3 o'clock ఇస్తాను, రాకపోతే మాత్రం 6 o'clock స్టార్ట్ చేస్తాను. బిల్లు తక్కువైనా పర్లేదు కానీ హెల్త్ ఇంపార్టెంట్. అప్పుల తర్వాత కొంచెం లేట్ అయినా కట్టుకుందాం. మనం బాగుంటేనే రేపు పొద్దున అనుకున్న గోల్కు రీచ్ అవుతానని అనుకొని టైం టేబుల్ చేంజ్ చేసాం. అంతకుమించి ఏం లేదు. మనం కస్టమర్ ఇంటికి వచ్చాం, కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. పికప్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నాం. చూద్దాం, వెయిట్ చేద్దాం కస్టమర్కు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం. అప్పుడు రాకపోతే కాల్ చేద్దాం. ఇది మనం కస్టమర్ ఓలాలో తీసుకున్న ట్రిప్. మీకు ప్రతిదీ ఎర్నింగ్స్ చూపిస్తాను ఇప్పుడు ప్రాపర్గా. ఇప్పుడంటే డ్రాప్ అయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా. ఇవాళ నేను డే అండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ప్రజెంట్ వచ్చి మనం ఎన్ని కిలోమీటర్స్ 96 కిలోమీటర్స్ తిరిగినాం. 3 పాయింట్స్ ఉంది. ఈ 3 పాయింట్స్ ఎందుకు ఉందంటే, నాకు హెల్త్ బాగాలేక నేను ఏసీ వేసుకుని పడుకున్నా. కొంచెం ఈ సమ్మర్ టైంలో మ్యాక్స్ నాన్ ఏసీ నడపకండి ఎవరు కూడా. ఎగ్జాంపుల్ నేనే. చూడండి, ఇంత స్ట్రాంగ్గా డ్యూటీ చేసేటోని ఒకప్పుడు వికెట్ అవుట్ అయిపోయింది ఒకటే దెబ్బకు. మీరు కూడా చూసి తీసుకోండి. కొంచెం నవ్వుతే కొంచెం తొందరగా రోగాలు తగ్గుతాయి చూసినావా, అందుకే నవ్వుతున్నా, అంతమించి ఏం లేదు. కస్టమర్ ఇంటికి వచ్చాం, వెయిట్ చేద్దాం, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వచ్చేసి మన ఎర్నింగ్స్ వీడియో. చాలామందికి ఒక డౌట్ ఏముందంటే, నేను
తక్కువ రేట్ ఏమన్నా ప్రిపేర్ చేసి కొడుతున్నా రేట్లు అని మీకు ఒక అపోహ ఉంది చాలా మందికి. అంటే ఇప్పటివరకు ఎవరు అడగలేరు, బట్ నేను చూపించాలన్న ధర్మం కాబట్టి నేను చూపిస్తున్నా నేను ఏ రేట్ కాడ వెళ్తున్నాని. 8వ తారీఖు నుంచి నేను ఎర్నింగ్స్ వీడియోస్ చేయలేను. 8వ తారీఖు నుంచి మీకు చూపిస్తా డీటెయిల్గా ఒక్కో ట్రిప్ వైస్. 8వ తారీఖు వచ్చేసి మనం 7 రైలు కొట్టాము, 2000 బిల్ అయింది. ఓకే, టైమింగ్స్ అయితే తెలియదన్న, నేను ప్రాపర్గా నేను హెల్త్ బాగాలేక నేను ఎప్పుడు పడితే అప్పుడు తీసా, టైమింగ్ ఏం నోట్ చేయలేదు కాబట్టి మీకు సిఎన్జి ఒకటి నోట్ చేసుకున్నా. యావరేజ్గా 9 కిలోమీటర్లు 217, 21 నిమిషం టైం పట్టింది. ఓకే, లింగంపల్లి టు కేబిహెచ్పి కాలనీ అంటే స్టేషన్ నుంచి అది. సెకండ్ డ్రాప్ వచ్చి ప్రియారిటీ రైడు 5 కిలోమీటర్లు 188, 8 మినిట్స్ టైం పట్టింది మనకు. కుకట్పల్లి టు మదినాగూడ. థర్డ్ రైడ్ వచ్చేసి 8 కిలోమీటర్లు 197, 20 మినిట్స్ డ్రాప్ టైం. ఓకే, మాదాపూర్ టు అమీన్పూర్ 10 కిలోమీటర్లు 240 రూపీస్. ఓకే, మినీ రైడు చందానగర్ నుంచి తెల్లాపూర్ వెళ్ళా. అంటే రెండు మిక్సింగ్ నడిపాయి కాబట్టి మీకు డెస్టినేషన్ చేంజ్ అవుతాయి. ఓకే, తర్వాత వచ్చేసి 13 కిలోమీటర్ 460, 44 మినిట్స్ పర్ టైం పట్టింది మనకు. కుక్కటిపల్లి నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళాం, వెస్ట్ మారేడుపల్లి. తర్వాత వచ్చి 3 కిలోమీటర్స్ 261, 15 నిమిషాల డ్రాప్ టైం. అమీర్పేట్ టు బంజారాస్ వెళ్ళాం, 261. ఓకే, తర్వాత వచ్చేసి 13 కిలోమీటర్ 478. ఓకే, మనం కుక్కటిపల్లి వచ్చేసాం. డ్యూటీ ఆపేసాను ఆ రోజు, అంటే ఉండొచ్చు మేబీ ర్యాపిడోలో, నాకు ప్రాపర్గా అయితే ఆపేసిన తెలుసు. 2043 రూపాయలు అయింది 7 రైళ్లకు. అన్ని రైళ్లు 20 రూపాయల పైనే కొట్టినా, కింద అయితే కొట్టలేను. ఓకే, అండ్ ర్యాపిడోకి వద్దాం. ర్యాపిడో వచ్చేసి 8వ తారీఖు 5 రైళ్లకు 1193 రూపాయలు. ఈట 2000 ఉంది, 3400, ఓకే 200 వేసుకున్నాం, 3200 ఇంకొట్టే మనం. అలా 700 సిఎన్జి అయింది, అంతకన్నా ఎక్కువ కాలేదు. నేను నడపలే కాబట్టి మీకు ఆల్రెడీ కిలోమీటర్ కౌంట్ చేసుకోండి తెలుస్తుంది. 10 కిలోమీటర్లు 253, 26 రూపీస్ లెక్క వచ్చాను నేను. ఓకే, తర్వాత వచ్చేసి 6 కిలోమీటర్ 235. వీడియో లెంత్ ఉంటుంది చూడండి, నేను డీటెయిల్గా చూపిస్తున్నా. నేను తక్కువ రేట్ వెళ్తున్నాను ఎక్కువ రేట్ వెళ్తున్నాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని. 9 కిలోమీటర్ 292, 4 కిలోమీటర్ 224, 6 కిలోమీటర్ 189. ఓకే, 5 డ్రాప్లో 1194. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఓలా నుంచి చేద్దాం, ఎందుకంటే మనం ఒక పద్ధతితో నిలుపుదాం, మళ్ళీ ర్యాపిడ్ అంటే మిక్సింగ్ అవుతుంది. 9వ తారీఖు. ఓకే, 9వ తారీఖు వచ్చేసి 6 రైళ్ళు 2974. ఓకే, ఎన్ని రైళ్లకు? 6 రైళ్లకు. ఫస్ట్ రైడ్ రసూల్పురం నుంచి 28 కిలోమీటర్లు 544. మనం ఇది చెక్ చేద్దాం ఎంత వచ్చిందో, ఎందుకంటే నేను కిలోమీటర్లు ఎక్కేదే అంటే కనిపించదు కదా ఓలాలో. చెక్ చేస్తున్నాను. 544/28, 19 రూపాయల కిలోమీటర్లే చూడండి. మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 19.42 వచ్చింది. తర్వాత వచ్చేసి 20 కిలోమీటర్ 421, 20 రూపాయల కిలోమీటర్. 15 కిలోమీటర్ 563, 25 రూపాయలు చేంజ్ వస్తుంది. 563, 15 కిలోమీటర్ 16 వేసుకున్నాం, 35 రూపీస్ కిలోమీటర్ వచ్చింది. ఓకే, తర్వాత 20 కిలోమీటర్ 487, 23 రూపీస్ అట్లా వచ్చింది. 487 అంటే. తర్వాత వచ్చి 10 కిలోమీటర్ 357, 35 రూపాయల కిలోమీటర్. మేబీ తక్కువ ఉండొచ్చేది. 22 కిలోమీటర్లు 600, ఇది 28 రూపాయలు 27 రూపాయలు పడుతుంది. మొత్తం కలిపి మనకు 2975 6 రైడ్లకు. ర్యాపిడో 9 రైడ్లకు 1275 రూపాయలు అయింది. మీకు చూపిస్తా చూడండి అది కూడా. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను సిఎన్జి లైన్లోనే యాక్చువల్లీ. కొంచెం బడ్స్ కూడా లేవు, నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి బాస్ అందరూ. ఓకే మేడం, 9వ తారీఖు చూడండి, మే 9. ఇది మే 9 ఆల్రెడీ చెప్పాను. మే 9లో వచ్చేసి ర్యాపిడో ఫస్ట్ రైడ్ 4 కిలోమీటర్ 182, 10 కిలోమీటర్ 197, 11 కిలోమీటర్ 271, 10 కిలోమీటర్ 250.
4 కిలోమీటర్ 193, 2 కిలోమీటర్ 182. ఓకే, ఇది వచ్చేసి 42 43 అయింది. 43 అనుకుందాం మనం. 44,300 అయింది. మనకు 1000 రూపాయలు సీఎంజ్ అయింది ఆ రోజు. ఇది ప్రాపర్గా చెప్తుంది కదన్న. నేను ఎందుకంటే నేను లెక్కేసుకోలే రాజు, యావరేజ్గా అంతకన్నా ఎక్కువ తాగలేదు. ఎందుకంటే ఒకటే ట్యాంకే ఫిల్ చేసినప్పట్లో నేను 2 ట్యాంక్ అసలు వెళ్ళలే. 10వ తారీఖు వెళ్ళిపోదాం. యా, 6 రైళ్ళు 1634. ఈరోజు కూడా మనకు 700 ఏమో తాగింది. 700 నుంచి 800 తాగింది సీఎన్జీ అంతే. ఒకటే ట్యాంకు మనం 1000 రూపాయలు వేసుకున్నాం అన్నీ కలిపి, అందుకే 1000 వేసిన. నేను ప్రతిసారి 1000 వేసిన. 10 కిలోమీటర్ 240, 24 రూపీస్ కిలోమీటర్. 10 కిలోమీటర్లు 291, 29 రూపీస్ కిలోమీటర్. 25 రూపీస్ కిలోమీటర్. హలో, 25 రూపీస్. ఏం లేదు, ఎందుకు? 5 కిలోమీటర్ 200. లేదురా, మరి నేను ఫోన్ ఏమైనా మాట్లాడినామో. 14 కిలోమీటర్ 390. నేను పడుకోండి, ఫోన్లో వచ్చాను. నేను చెప్పిన పడుకున్నా, హెల్త్ బాగాలేని. 3 కిలోమీటర్స్ 292. 10 తారీఖు ఎర్నింగ్స్. అర్జెంట్ ఏమన్నా? హలో, ఇది అయిపోద్ది. ఒక్క డేట్ ఉంది ఎర్నింగ్స్ వీడియో రికార్డ్ చేస్తాను, అయిపోయి చెప్తాను. ఇక నేనే చేస్తా, మామూలు కాల్ చేస్తా. యా, 10వ తారీఖు వచ్చి ర్యాపిడో మనం చూపిస్తా చూడండి మీకు. 10వ తారీఖు మనకు వచ్చి 10 కిలోమీటర్లు 219. ఓకే, తర్వాత 1 కిలోమీటర్ 132. వెళ్ళొద్దు అనుకున్నా, 138 చిన్న డ్రాప్ అని వెళ్ళాను. తర్వాత 10 కిలోమీటర్ 241. 4 కిలోమీటర్లు 2322. 25 కిలోమీటర్స్ 466. 19 రూపాయలు పడ్డ దగ్గర. ఇది ఎందుకు వెళ్ళినా అంటే బండ్లగూడలో నాకు బుకింగ్స్ చాలాసేపు వచ్చిపోయినాయి, తర్వాత రాలేవు, అందుకే తీసుకొని వెళ్ళా. లేదంటే వెళ్ళకుండా ఇష్టం లేకుండా వెళ్ళా. కస్టమర్ మనకు ఆల్రెడీ టిప్ ఇచ్చారు, అది టిప్ కలపద్దు కాదు, నేను కలపట్లేను. 466 అయింది. మనకు 500 ఏమో ఇచ్చారు కస్టమర్ ఆ టైంలో. 8 కిలోమీటర్ 215, 25 రూపాయల కిలోమీటర్. అన్నిది ఎప్పుడు కూడా మనకు ప్రతిదీ 25 రూపాయలు 30 రూపాయలు అంటే కుదరదన్న. చూస్తారు కదా మీరు, తేడా ఉంటుంది ఎర్నింగ్స్లల్లో. మనం ఓపిక తెచ్చుకొని మనం నడుపుకుంటే అన్నీ బాగుంటాయి. మనం ఓపిక లేకుండా నాకు ఇవే కావాలి అవే కావాలంటే కుదరదు. 10వ తారీఖు అయిపోయింది కదా మనం చూసి. 10వ తారీఖు ఇందాక నేను చూపించింది మీకు. ఫోన్ వచ్చేట్లో కన్ఫ్యూజ్ అయిపోయినా. 10వ తారీఖు చూపించాను అనుకుంటా మీకు. మేబీ నేను మిస్టేక్ అయితే సారీ అన్న, ఎందుకంటే కాల్స్ వస్తే కొంచెం మర్చిపోయినా. 1600, 1500, 3100. సేమ్ ఇది కూడా 800 సేమ్ చేసుకుందాం, అంతకన్నా ఎక్కువ కాలేదు. మీరు కిలోమీటర్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని చూడండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇది ఈ రోజు ఎడ్ది. ఈరోజు ఆల్రెడీ మనం ఈ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. సిఎన్జి నింపించుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఒకరు కొడితే కూడా మీకు వీక్లీలో చూపిస్తా. మ్యాక్స్ అయితే కొట్టదలుచుకోలే, 1 లేదా 2 కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. 1100, 1400, 25, 2600 అయింది. 2600లో మనకు సిఎన్జి వచ్చేసి 3 పాయింట్లు సిఎన్జి ఉంది. యావరేజ్గా 600 వేసుకుందాం అంతే. 15 అంటే 1600, 2600కి 600తో 2000 మిగిలింది ఇవాళ. మీకు అది ప్రాపర్గా చూపిస్తా తర్వాత. ఫస్ట్ రైడ్ వచ్చేసి 16 కిలోమీటర్ 356, 20 రూపాయలు చిల్లర పడ్డట్టు. సెకండ్ రైడ్ వచ్చేసి చూడండి, నాకు హెల్త్ బాగాలేక కస్టమర్ 1 2, నేను 1 2 3 నేను క్యాన్సిల్ చేసినాయి. నేను మళ్ళీ నాకు నడపాలని లేదన్న, అసలు ఓపిక లేకుండా నడుపుతున్నా. ఏదో మన ఒక అచీవ్మెంట్ ఉంది, దానికి కవర్ అవుతుంది నడుపుడు. వాస్తవానికి హెల్త్ బాగాలేకుండా తీసి నడిపిన. కొంచెం సపోర్ట్ చేయదండి మీరు. 6 కిలోమీటర్ 31, 311. తర్వాత వచ్చి 8 కిలోమీటర్ 268. కుక్కడపల్లి నుంచి లింగంపల్లి ఇందాక వచ్చాను నేను. తర్వాత మళ్ళీ లింగంపల్లి నుంచి బయటకు వెళ్ళి చిన్న పికప్కు కిలోమీటరు 203 రూపాయలు వచ్చింది. 2 కిలోమీటర్ అప్పు 1100. ఇవి ర్యాపిడోలో వచ్చి మీకు ఇది మేబీ తక్కువ ఉండొచ్చు బిల్. ఇది 21 కిలోమీటర్ 563, 26 రూపాయల కిలోమీటర్. 0.83, 180 రూపీస్ చిన్న డ్రాప్ ఇది. 6 కిలోమీటర్ 287. ఓకే, 2 కిలోమీటర్లు 165. తర్వాత వచ్చి
7 కిలోమీటర్లు 251. ఇది ఎర్నింగ్స్ అండ్ 4 డేస్ది. ఒకేసారి 4 డేస్ ఎందుకు చేసినట్టే చెప్పాను కదా రీజన్. పదే పదే చెప్తే ఏదో సానుభూతి లెక్క ఉంటుంది ఇష్యూ అది. అండ్ రేపు ఎర్నింగ్స్ అయితే రావు, ఎల్లుండి వస్తుంది చూడండి అన్న, మంగళవారం ఎర్నింగ్స్ అయితే రావు. ట్యూస్డే నుంచి రెగ్యులర్గా తీసుకొస్తా పాసిబుల్ ఉంటే. కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా లేకున్నా మీకు వీడియో తీసుకొని వస్తా ఫాస్ట్గా. ప్రైమ్ ప్లస్ వెహికల్కి ఏంటంటే మెయిన్ ఇవి ప్రైమ్ ప్లస్, సెడాన్, మినీ, ప్రియారిటీ. ఇది ఏసీ నాన్ ఏసీ అయితే వేస్ట్, వర్కౌట్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను నేను. అవుట్ స్టేషన్ అయితే మోగుతా కానీ ఎప్పుడో ఒకసారి మోగుతున్నాయి నాకు. ర్యాపిడోలో కూడా సర్వీసులు ఏమేమి ఉన్నాయంటే నాకు ఏసీ, ఏసీ ప్రియారిటీ, నాన్ ఏసీ, క్యాబ్ ప్రీమియం, ఓకే ఇవే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో నా గెస్ మీకు అని బైకులు బంద్ కావాలంటే ఒకటే ఆప్షన్ ఉంది, షేర్ క్యాబ్ రావాలా. అంటే ఊబర్ పూల్, ఓలా షేర్ అని, ఓలా షేర్ క్యాబ్ అని ఉంటుంది. అది వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వస్తే బాగుంటుంది అనుకుంటే మనం దానికి ప్రయత్నిద్దాం తేనికి. షేర్ క్యాబ్ వస్తే మనకు కొంచెం బెనిఫిట్ అని నా ఉద్దేశం. బట్ తిరగడం ఉంటుంది కానీ బెనిఫిట్ మనకు బాగుంటుంది ఈ టైంలో. ఇంతకుముందు కమిషన్ ఉండడం వల్ల కట్ అయింది ఎక్కువ, కానీ ఇప్పుడు ఒక షేర్ క్యాబ్ అంటే వస్తే బాగుండే అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో మనం ప్లాన్ చేద్దాం దానిపైన. ఓలా, ఊబర్, ర్యాపిడోకు తెలిసేటట్టు ఒకలా వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మీరేమనుకుంటారో చెప్పండి అందరూ. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ చూపించాను మీకు, మళ్ళీ ఒకసారి ఏంటంటే క్లారిఫికేషన్ కోసం చూపిస్తున్నా. 8వ తారీఖు వచ్చి మనకు మిగిలింది 2236, 2236. ఓకే 8వ తారీఖు ఆఫ్టర్ సిఎన్జి ఫుడ్ పోను. నేను ఫుడ్ కలపలే కాబట్టి చూస్తున్నా. 900 సిఎన్జి, 100 రూపాయల ఫుడ్. హెల్త్ బాగాలేక తక్కువ తిన్న టైంలో. అండ్ 4249 బిల్ వచ్చి 1000 రూపాయలు సిఎన్జి పోతే 3249. ఇక్కడ 2136. ఈరోజు 10వ తారీఖు. 11వ తారీఖు వచ్చి 1936. ఈరోజు మనకు 11 అంటే మిగిలిన అమౌంట్లు ఇవి 9557 రూపాయలు. మనకు లాస్ట్ టైం ఎంత మిగిలిందంటే మనకు డే వైజ్ ప్రాఫిట్ 22,000 మిగిలింది. మనం ఇంట్లోనే యాడ్ చేద్దాం దాన్ని తర్వాత. ఓకే మనకు 22,576 రూపాయలు ఈక్వల్ 32,000 అయింది. మనకి ఈరోజు డేట్ వచ్చేసి 11వ తారీఖు. డివైడ్ బై 11 రోజులు 2,900 మిగిలింది. మనకు మిగిలాల్సింది 3,500 మైనస్ 2,900, 600 మైనస్ ఉంది మనకు. ఇంటూ 11 రోజులు అంటే 6,600 మైనస్లో నడుస్తుంది ప్రజెంట్. మనకు 6,600 మైనస్ నడిచిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బఫర్ పెట్టుకున్నాం 1,00,000 రూపాయల రేటుకు. మనకు 30 డేస్ కాబట్టి 1,05,000. ఈ మంత్ 30 డేస్ ఉందో 31 డేస్ ఉందో చూద్దాం, ఎందుకంటే నేను చూడలేను, చెక్ చేసి చెప్తాను. మనకు బెనిఫిట్ ఏంటంటే 31 డేస్ ఉంది. మనకు 31 డేస్ ఉండడం వల్ల 3,500 31 డేస్. ఓకే 3,500 ఇంటూ 31 డేస్ 1,08,000 అయితే మనం 6,000 బఫర్లు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. 6,600 మైనస్ చేసేసిన మనకు ఇంకో 1,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పటి నుంచి మనం 3,500 ఎర్నీ చేసుకుంటే సెట్. రేపు ఆల్రెడీ డుమ్ముంది కాబట్టి 6,600 ప్లస్ 3,500 10,000 మైనస్లు ఉన్నాం. మనకు 1,08,000 అవుతుంది. అంటే మనం 2,000 ఇంకా మైనస్లు ఉంటాం. అట్లా కూడా కవర్ చేద్దాం మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి మనం ఈ కింద రాసుకుందాం ఖర్చులు దేనికి ఎంత పెట్టినామని మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ ఒకసారి పైన కాపీ చేసేసి ఓకే డే వైజ్ ఓకే డే 1, డే 2 వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తా. మనకి 8వ తారీఖు 2236 మిగిలింది. ఆ తర్వాత 3249, తర్వాత 2136,
11 రోజు 1936 రూపాయలు. మన సిఎన్జి లైన్లో ఇంకా 2 బండ్లు ఉన్నాయి. ఇది అప్రాక్సిమేట్ సిఎన్జి 650, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఎందుకంటే రెగ్యులర్ నడుపుతున్నా కాబట్టి నాకు ఐడియా ఉంటుంది ఎన్ని పాయింట్స్కి ఎంత నిండుతా అని. ఒక 100 రూపాయలు ఎక్కువ వేస్తే తక్కువ. మనకు మొత్తం కలిపి 4 రోజుల ఎర్నింగ్స్కు 9500 మిగిలింది. మీకు ఆల్రెడీ ఉంచా. ఇది ఉదయాన్నే అంటే ట్యాబ్లెట్ మనకు ట్యాబ్లెట్ ఇప్పించారు కదా, దానికి ఆయనకు పేమెంట్ రోజు రోజు కొడతాను చెప్పిన. ఇది కార్ ఈఎంఐ, కార్ లాస్ట్ ఈఎంఐ కూడా కట్టలేము మనం. అందుకు మనం 1000, 2000, 3000, 4000, 5000, మా ఫ్రెండ్ గారికి ఈఎంఐ అయింది 7000, 8000. మనకు 8000 పోతే 500 మిగిలినాయి. మనం హాస్పిటల్ అయితే ఏం వెళ్ళలే, ఇక చిన్న చిన్న గోళీలు అట్లా వాడాం, తగ్గుతుంది. మనం హాస్పిటల్ వెళ్ళొద్దని ఎప్పుడు కూడా, వెళ్తే మనకు అమాంతం నాకేస్తారు కాబట్టి హాస్పిటల్ వెళ్ళాలి, అంత మించి ఏం లేదు. చూద్దాం, పెద్దగా అయినప్పుడు వెళ్దాం.